గా మాజీ మంత్రిగా ప్రస్తుత సిద్దిపేట శాసనసభ్యుడిగా ఉన్న హరీష్ రావు టీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్గా ఉంటారు. ప్రతి సందర్భంలోనూ కీలకమైన అది పార్టీ కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు కావచ్చు, ఎక్కడన్నా ఏదన్నా ట్రబుల్ వచ్చినా మొత్తం మీద కేసీఆర్ ఎక్కువగా డిపెండ్ అయ్యే వ్యక్తి హరీష్ రావు. హరీష్ రావు ఇవాళ మన లైవ్ షోలో పాల్గొనబోతున్నారు. 27వ తేదీ వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో జరగబోతున్న 25వ రజతోత్సవ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చూస్తున్నారు. ఆ సభ చాలా గ్రాండ్గా జరపాలని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. దాదాపుగా గడిచిన 10-15 రోజులుగా అన్ని జిల్లాల యంత్రాంగం సభ మీదే దృష్టి పెట్టింది. పెద్ద ఎత్తున ప్రజల్ని మొబిలైజ్ చేయాలనే ఆదేశాల మేరకు కార్యకర్తలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. గ్రామాల్లో కూడా దీనికి సంబంధించిన హడావుడి కనపడుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున ఈ సభకు రావాలని ప్రజల్ని కదిలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎడ్లబళ్ళ ర్యాలీలు కానీ, లేకపోతే ట్రాక్టర్ల ర్యాలీలని, ఇట్లా ఎవరు తోచిన రీతిలో వాళ్ళు జనాన్ని కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సభతో ఒక ఊపు తీసుకురావాలి తెలంగాణలో మరొకసారి అనే ఒక కృతనిశ్చయంతో బీఆర్ఎస్ పార్టీ కనపడుతోంది. అయితే ఎంతవరకు సక్సెస్ అవుతారు ఈ సభ ద్వారా? చాలా కాలంగా మౌనంగా ఉండి ఒక రకంగా ఫామ్ హౌస్కే పరిమితమైన పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభలో ప్రజలకి ఏం చెప్పబోతున్నారు, ఏ నినాదం ఇవ్వబోతున్నారు ప్రజలకి? ఎందుకంటే ఆయన సైలెంట్గా ఉన్నా కూడా ఏదో ఒకటి వ్యూహరచన చేస్తూనే ఉంటారని రాజకీయ పండితులు విశ్లేషిస్తూ ఉంటారు. కాబట్టి ఇంత కీలకమైన సభ కోసం ఆయన ఆషామాషిగా ఒట్టి చేతులతో రారు. ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఒక స్ట్రాటజీతోనే వస్తారనేది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రజల్ని ఉత్తేజపరిచే ఉపన్యాసం మాత్రమే కాకుండా ప్రజలకు ఒక కొత్త స్లోగన్ ఏదో ఇస్తారనే అంచనాలు కూడా ఉన్నాయి. అదేంటి అనేది మనం చూద్దాం. అయితే ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, కమిటీలు, వివిధ కమిటీలు వేశారు, ఆ కమిటీలు ఏమి ఏర్పాటు చేస్తున్నాయి, ఎక్కడెక్కడి నుంచి ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉంది, ఎలాంటి ఏర్పాటు చేశారు, ఎంతమంది వస్తారనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనేది ఒకసారి ముందు హరీష్ రావు గారితో మాట్లాడే ముందు మా వరంగల్ కరెస్పాండెంట్ నవీన్తో మాట్లాడదాం. నవీన్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. నవీన్, ఎలకతుర్తి సభకు సంబంధించి అంచనాలు ఎలా ఉన్నాయి? ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు? ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? అసెంబ్లీ సమావేశాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఈ బీఆర్ఎస్ రజతోత్సవ సభపైనే దృష్టి సారించింది. చాలా సార్లు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ నాయకులతో చాలా సందర్భాల్లో జిల్లాల వారీగా, ఉమ్మడి జిల్లాల వారీగా ఆయన మీటింగులు నిర్వహించారు. సభను, రజతోత్సవ సభను భారీగా విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. ఆ మేరకు గత 10-15 రోజులుగా పార్టీ శ్రేణులంతా కూడా నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ప్రధానంగా వరంగల్ కు దగ్గరగా ఉండేటువంటి ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఇటు ఖమ్మం, నల్గొండ, ఈ జిల్లాలకు సంబంధించి, తర్వాత హైదరాబాద్ కూడా దగ్గర ఉంటుంది కాబట్టి హైదరాబాద్ జిల్లా మొత్తం కూడా అన్ని శ్రేణులు పార్టీ క్షేత్రస్థాయిలో గ్రామాల్లో నుంచి కూడా ప్రతి గ్రామానికి 2-3 వాహనాలు సమకూర్చేలా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఎలకతుర్తిలో మొదట హన్మకొండలోని వరంగల్ శివార్లో ఉండేటువంటి పలు ప్రాంతాల్లో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. కానీ చివరగా దాన్ని ఎలకతుర్తికి మార్చారు. హన్మకొండకు 20 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఎలకతుర్తికి మార్చారు. ఎలకతుర్తి అయితే 3 ఉమ్మడి జిల్లాల సరిహద్దుల్లో ఉంటుంది. ఇటు కరీంనగర్, ఉమ్మడి మెదక్ జిల్లా, ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా సరిహద్దుల్లో అది ఉంటుంది. కాబట్టి అక్కడైతే సభను విజయవంతం చేయవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో అక్కడ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు. దాదాపుగా 10-15 రోజుల నుంచి బీఆర్ఎస్ కీలక నేతలంతా కూడా ఇక్కడే ఉండే ఏర్పాట్లను చూస్తా ఉన్నారు. మొన్న 3 రోజుల కింద కేటీఆర్, నిన్న కవిత కూడా వచ్చి తుది దశలో ఉన్నటువంటి ఏర్పాట్లను వాళ్ళు పర్యవేక్షణ చేశారు. సభా వేదిక మొత్తం కూడా 200 సభా ప్రాంగణం 200 ఎకరాల్లో, తర్వాత పార్కింగ్ కోసం 1000 ఎకరాల్లో, మొత్తం 1200 ఎకరాల పైచిలకు స్థలంలో ఈ సభను పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ప్రధాన వేదిక అంతా కూడా సిద్ధం చేశారు. ప్రధాన వేదిక కేసీఆర్ వీళ్ళ నేతలంతా కూర్చునేటువంటి ప్రధాన వేదిక దాదాపుగా ముస్తాబైందని చెప్పుకోవాలి. తర్వాత కళాకారులకు కూడా ప్రత్యేకమైనటువంటి వేదిక ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక పక్కనే అది ఉంటుంది.
ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి ఉద్యమం చేస్తున్నటువంటి అప్పటి నుంచే ఈ కళా బృందాలు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. కాబట్టి ప్రధాన నేతల ప్రసంగానికి ముందు తర్వాత ప్రసంగాల మధ్యలో కూడా ఈ కళా బృందాలతో పాటలు పాడించడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో వాళ్ళకి ప్రత్యేక ట్రైనింగ్ కూడా శిక్షణ కూడా ఇస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక పార్టీ శ్రేణులను తరలించేందుకు ఇప్పటికే ఆర్టీసీ నుంచి అఫీషియల్ గానే 3000 బస్సులు బుక్ చేశారు. తర్వాత ఆయా గ్రామాల పరిధిలో ఉండే ఆయా నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలకు బాధ్యతలు అప్పగించి అక్కడ లారీలు కానీ ఇతర వాహనాలను కానీ మొత్తం కూడా సమకూర్చుకోవాలని మొన్న కేటీఆర్ కూడా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసినటువంటి నేపథ్యంలో ప్రతి ఊరుకు 3 నుంచి 4 వాహనాలు సమకూర్చేలా ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులను తరలించేందుకు ఆ రోజు ఆదివారం జరిగేటువంటి ఈ సభకు ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరణ చేసి అక్కడి నుంచి పార్టీ శ్రేణులు బయలుదేరేందుకు ప్లాన్ చేశారు. అయితే మధ్యాహ్నం తర్వాతనే సభ ప్రారంభం అవుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎండాకాలం కావడంతో వేడిమికి అంత జనాలు అంత తొందరగా వచ్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి 4 తర్వాతనే జనాలు మూమెంట్ ఉంటుంది. కాబట్టి 6 తర్వాత సభ ప్రారంభం అయ్యేటువంటి అవకాశం ఉంది. 7-8 మధ్యలో. అయితే నవీన్ ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి సభలు పెట్టినప్పుడు ఇన్ని లక్షల మంది వస్తారు, అన్ని లక్షల మంది వస్తారని ప్రకటనలు గుప్పిస్తూ ఉంటాయి. ఈ సభకి పైగా ఇది రజతోత్సవ సభ కాబట్టి చాలా ప్రెస్టీజియస్గా బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తోంది కాబట్టి ప్రతిపక్షంలో ఉంది. కాకపోతే అయితే ఈ సభకి ఎంతమంది వస్తారు అనే అంచనా ఏమైనా చెప్తున్నారా లీడర్స్? మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ నాయకత్వం అయితే 10 లక్షల మంది తరలి రావాలని వాళ్ళు అయితే అంచనాలు వేసుకున్నారు. ఆ మేరకే ఏర్పాట్లు చేశారు. ఇక్కడ 3 లక్షలకు పైగా కుర్చీలను వేశారు. సభ ప్రధాన వేదిక ముందు 3 లక్షలకు పైగా కుర్చీలనే వేస్తా ఉన్నారు. తర్వాత సభా ప్రాంగణం అంతా ఖాళీగా, మిగతా వెనుక వైపు అంతా కూడా ఖాళీ ప్రదేశాన్ని వదిలేశారు. అంటే బీఆర్ఎస్ నేతలు 10 లక్షలకు అంచనాలు వేస్తా ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 10,000, 15,000 కూడా టార్గెట్ గా పెట్టుకొని 10 లక్షలు వస్తారని అయితే అంచనాలు వేస్తా ఉన్నారు. వాళ్ళైతే ఆ మేరకైతే ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ముందు నుంచి కూడా లక్షలాదిగా తరలి రావాలని ఉద్యమంలో తర్వాత గత 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా పార్టీ వెన్నుదన్నుగా ఉన్నారో ఇప్పుడు కూడా అదే వెన్నుదన్నుగా ఉండాలని వాళ్ళు ప్రతి మీటింగ్ లో ప్రతి సభల్లో సన్నాహక సమావేశాల్లో కూడా చెప్తా ఉన్నారు. ఆ మేరకు అయితే ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. మరి ఎంత మేరకు జనాలు వస్తారు ఏంటి అనేటువంటి మాత్రం చూడాలి. అదే స్థానిక నాయకులు ఏం చెప్తున్నారు, ఈసారి ఎలాంటి కాల్ ఇవ్వబోతున్నారు కేసీఆర్, ప్రజలకి ఏం చెప్పబోతున్నారు? ఎందుకంటే అది అధికారం కోల్పోయిన పార్టీ కదా, దానికి సంబంధించి ప్రజలకి ఎలాంటి పిలిపించే అవకాశం ఉందని ఉన్న నాయకులు మాట్లాడుతున్నారా? అయితే కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత ఎప్పుడు కూడా జనాల్లోకి వచ్చి 1-2 సందర్భాల్లో పంట నష్టం పర్యటనకు వచ్చి వెళ్లారు. ఏదో తూతూ మంత్రంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కొన్ని మరి కరీంనగర్ జిల్లాలో కూడా పర్యటనలు ఆయన చేశారు. ఎప్పుడు కూడా కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎక్కడ కూడా మాట్లాడలేదు. అసెంబ్లీ సమావేశాల వేదికగా కావచ్చు, తర్వాత ఇతరత్ర సందర్భాల్లో కావచ్చు, ఎక్కడ కూడా ఆయన నల్గొండలో అంతకుముందు నిర్వహించినటువంటి ఒక సభలో తప్ప ఆయన ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో మాట్లాడలేదు. కాబట్టి ఇన్ని రోజులు మాట్లాడినటువంటి కేసీఆర్, మౌనంగా ఉన్నటువంటి కేసీఆర్ ఎలాంటి ఇక్కడ వ్యూహం తీసుకోబోతున్నారు, ఆయన ఎలాంటి ఆయుధాలను సిద్ధం చేసుకుని వస్తారు అనేటువంటిది అయితే అంత కొంత ఉత్కంఠ ఆసక్తి అయితే నెలకొంది. అయితే ఇన్ని రోజులు బీఆర్ఎస్ నేతలు కూడా తమ అధినేత ప్రసంగం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఏం మాట్లాడతారు ఏంటని తెలుసుకుంటూ పలు సందర్భాల్లో చెప్తా ఉన్నారు. ఆ మేరకే ఈ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నట్టు ఇటు జనాలు ఎదురు చూస్తున్నట్టు కొంత కేసీఆర్ అయితే కొంత వెరైటీగా ఇక్కడ అంటే కొత్త వ్యూహాలతోటి అంటే ప్రభుత్వ వైఫల్యాలు అయితేనేమి ఇతరత్ర అంటే వాళ్ళు చెప్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఏవైతే ప్రభుత్వ వైఫల్యాలు చెందిందని చెప్తుంటున్నారో 6 గ్యారెంటీలు కావచ్చు ఇతరత్ర ఈ కార్యక్రమాలన్నింటి మీద కూడా ఆయన ఎలా మాట్లాడబోతారు, తర్వాత బీజేపీ మీద ఆయన స్టాండ్ ఏంటి, బీజేపీ తోటి ఎట్లాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు, తర్వాత ఇవన్నీ కూడా కొంత ఆసక్తి అయితే రేపుతా ఉన్నాయి. కేసీఆర్ ప్రసంగం పైనే అంతగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అన్ని బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అందరు నేతలు ఏదో సందర్భంలో మాట్లాడారు, వాళ్ళ అభిప్రాయాలను వెలుబుచ్చారు. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనసులో ఏముంది అనేటువంటిది, ఆయన ఎట్లాంటి వ్యూహాలు తీసుకోబోతున్నారు అనేటువంటిది మాత్రం కొంత ఉత్కంఠ ఆసక్తిగా ఉంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఇక మనం టీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ్యులు హరీష్ రావు గారితో దీని మీద స్పెషల్ లైవ్ చూద్దాం. ఈ సభకు సంబంధించి కానీ పార్టీలో ఉన్న పరిస్థితులు, 25 సంవత్సరాల ప్రస్థానం,
టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన నేపథ్యం, ఇలాంటి చాలా చారిత్రక చరిత్ర ఉంది పార్టీకి. ఇది ఒక ఉద్యమ పార్టీగా పుట్టి ఇప్పుడు ఫక్తు రాజకీయ పార్టీగా రాజకీయం చేస్తోంది. 10 ఏళ్ళు తెలంగాణను పరిపాలించింది. తర్వాత అధికారాన్ని అనూహ్య రీతిలో కోల్పోయిన తర్వాత ఆ పార్టీ విధానాలు ఎలా ఉంటున్నాయి, పార్టీ నేతలు అనుసరిస్తున్న విధానాలు ఎలా ఉంటున్నాయి, ప్రజలు ఎందుకు అసలు ఈ పార్టీని పక్కన పెట్టారు, దాని నుంచి పార్టీ నేర్చుకున్న గుణపాఠాలు ఏంటి, ఇవన్నీ సిల్వర్ జూబ్లీ ఈ రజతోత్సవ సభలో మొత్తం పటాపంచలు చేయబోతున్నారా కేసీఆర్. అలాగే పార్టీ మీద, పార్టీ నేతల మీద, స్వయంగా ఆయన మీద కూడా వస్తున్న రకరకాల అవినీతి ఆరోపణలు కావచ్చు, ఇంకా ఇతరత్ర ఆరోపణలకు సంబంధించి కేసీఆర్ సమాధానం ఏం చెప్తారు, వీటన్నిటి మీద హరీష్ రావు గారిని అడిగి తెలుసుకుని సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు, ఆ పార్టీలో ట్రబుల్ షూటర్గా అన్ని సమస్యల్ని పరిష్కరించడంలో ముందుండే ఒక రకంగా కేసీఆర్ పూర్తిగా ఆధారపడే నాయకుడు హరీష్ రావు గారు. ఆయన ఎల్లుండి 27వ తేదీ వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో జరగబోయే రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారు. సిల్వర్ జూబ్లీ 25 ఏళ్ళైంది పార్టీ పుట్టి. దీనికి సంబంధించి ఈ సభ ఏం పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు, దీని యొక్క ఉద్దేశం ఏంటి అనే అంశాలు మాట్లాడడానికి మనతో హరీష్ రావు గారు స్టూడియోకి వచ్చారు. వారికి స్వాగతం. హరీష్ రావు గారు నమస్కారం. బేసిక్గా ముందు మీరు ఈ ఉద్యమం స్టార్ట్ చేసినప్పటి నుంచి, కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు, మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు నాకు తెలియదు, కానీ కేసీఆర్ గారిని ముందు నడుస్తూ మీరు ఆ రోజుల్లో మీ ఆహార్యం కూడా నాకు బాగా గుర్తుంది ఇంకా స్టిల్. ఆనాటి నుంచి ఈనాటి వరకు మీరు పడిన శ్రమ చూసిన వాడిగా మీకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను 25 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా. అయితే ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఈ సిల్వర్ జూబ్లీ టీఆర్ఎస్ దా బీఆర్ఎస్ దా? టీఆర్ఎస్ బీఆర్ఎస్ రెండు ఒకటే. అది టీఆర్ఎస్ దైనా బీఆర్ఎస్ దైనా పార్టీ ఒకటే, జెండా ఒకటే, మా నినాదం ఒకటే, మా నాయకుడు ఒకటే. అందువల్ల దాంట్లో అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. మాత్రమే వేరు, పేరు వేరైనా నాయకత్వం ఒకటే, లక్ష్యం ఒకటే, ఎజెండా అంతా ఒకటే. సో సిల్వర్ జూబ్లీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీగా మేము నిర్వహించుకుంటున్నాం. తప్పలేదు, దాన్ని నేను డిస్ప్యూట్ చేయడం కాదు, కానీ అందులోంచి ఒక ఇదేంటంటే టీఆర్ఎస్ అనేది తెలంగాణ రాష్ట్ర సమితిగా తెలంగాణ సాధన కోసం ఉద్భవించిన ఒక సంస్థ. ఆ తర్వాత అది పార్టీగా మారింది, తెలంగాణను పరిపాలించారు 10 ఏళ్ల పాటు దిగ్విజయంగా. అయితే అలాంటి దాని నుంచి ఒక బీఆర్ఎస్గా మార్చినప్పుడు ఒక పెద్ద లక్ష్యంతో మార్చారు, నో డౌట్. ఆ రోజు కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఫెయిల్ అయింది. అదే పేరుతో ఇవాళ రజతోత్సవం చేస్తున్నారు కదా. ఇది ఫెయిల్యూర్ రజతోత్సవం అనుకోవాలా, లేకపోతే ఎట్లా దీన్ని అంచనా వేస్తున్నారు? కొంచెం వెంకటకృష్ణ గారు, సక్సెస్ ఫెయిల్యూర్ అనేటువంటిది పేరు మార్చినంత మాత్రాన ఫెయిల్ అయింది అనేది కూడా కరెక్ట్ కాదు. నెంబర్ 1. నెంబర్ 2, ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ గారి విజన్ కరెక్ట్ అయింది. ఎట్లా? దేశంలో బీజేపీ సొంతగా అధికారంలోకి రాదు, ప్రాంతీయ పార్టీల మీదనే ఆధారపడినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో రాబోతుంది. బీఆర్ఎస్ ఒక బలమైన శక్తిగా ఎదగడం ద్వారా మన రాష్ట్రం తెలంగాణకు కావచ్చు, దక్షిణ భారతదేశంలో కూడా మనము రేపు సరి అయిన నిధులు ఈ రాష్ట్రానికి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది, మన వాటా మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. కేంద్రంలో మన రోల్ కీలకమైతే తప్పకుండా మనం అధికంగా నిధులు తెచ్చుకోవచ్చు అనేది ఆయన చెప్పారు. అండ్ అది జరుగుతుంది అని కూడా చెప్పారు. నిజంగా కూడా నమ్మి దానిలో భాగంగానే బీఆర్ఎస్గా వెళ్ళాం. అది జరిగింది కదా. ఈరోజు ఇవాళ కేంద్రంలో తెలుగుదేశం మీద ఆధారపడి, నితీష్ గారి మీద ఆధారపడి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. నిజంగా మేము అనుకున్న విధంగా 30-40 ఎంపీలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉండుంటే ఇవాళ తెలంగాణ ఎంత కీలకంగా ఉండేది, తెలంగాణకు ఎంత మేలు జరిగేదో ఒక్కసారి మీరు ఊహించారు. అందులో సందేహం లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కొద్ది గొప్ప ఆ రాష్ట్రానికి ఇలా పోలవరం పనులు స్పీడప్ అవుతున్నాయంటే, అమరావతికి డబ్బులు వస్తున్నాయంటే, వైజాగ్ ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆగి ఈరోజు ఎందుకు జరుగుతున్నాయి? ఆయన గెలిచిన ఎంపీ సీట్లు ఢిల్లీలో కీలకమైనవి కనుక ఇలా ఆంధ్రప్రదేశ్కు కొంత మేలు జరుగుతూ ఉంది. నిజంగా తెలంగాణ కేసీఆర్ గారు ఊహించిన విధంగా మేము జరిగింది. ఇవాళ కేంద్రంలో 30-40 ఎంపీలు కేసీఆర్ గారి చేతులు ఉంటే ఈ తెలంగాణ ఎంత అద్భుతంగా దూసుకుపోతుండే, తెలంగాణకి ఎంత మేలు జరుగుతుండే ఒక్కసారి ఆలోచించండి. కానీ ప్రజలు విశ్వసించలేదు కదా. సరే, ప్రజలు బీఆర్ఎస్ విషయంలో విశ్వసించలేదా, దేని విషయంలో విశ్వసించలేదు? కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాన్ని నమ్మారా? లేదు 2 సార్లు వీళ్ళకి ఇచ్చాము, ఒకసారి వాళ్ళకి అవకాశం ఇస్తామనుకున్నారా? సరే, కారణాలు చాలా ఉంటాయి. ఒక ఓటమికి, ఒక గెలుపుకు ఒక విషయమే కాదు, ఫ్యాక్టర్ కూడా there will be many factors.
సో బీఆర్ఎస్ ఒక అద్భుతమైనటువంటి విజయాలు సాధించింది ఒక రకంగా చెప్పాలంటే. ఎట్లా, దేశంలో చాలా పార్టీలు పెడుతుంటారు, చాలా పార్టీలు పోతుంటాయి. కానీ బీఆర్ఎస్ మీరు ఒకసారి గమనిస్తే పార్టీ తన గమ్యాన్ని ముద్దాడింది. ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ పెట్టినామో 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, అందులో కూడా చాలా ఒడిదొడుకులు ఉన్నాయి. చాలాసార్లు పడిపోయాము లేచాము, బట్ ఫైనల్లీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. అదేవిధంగా రాష్ట్రం ఏర్పడ్డ 10 ఏళ్లలో కూడా మీరు గమనిస్తే ఈరోజు అర్థమవుతుంది ప్రజలకు ఎందుకు అద్భుతమైన విజయాలు బీఆర్ఎస్ సాధించింది. సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. 200 ఉన్న పెన్షన్ 2000 రూపాయలు అయింది. కళ్యాణ లక్ష్మి కింద 13 లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు ₹1,00,000 చొప్పున ఇవ్వగలిగాం. కేసీఆర్ కిట్ ద్వారా 11 లక్షల మంది ఆడపిల్లలకు సహాయం జరిగింది. అట్లా మీరు సంక్షేమంలో చాలా గొప్ప కార్యక్రమాలు, రైతు బంధు ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా 83,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద రైతుల కోసం మేము ఖర్చు పెట్టగలిగాం. సో అలా సంక్షేమం జరిగింది. అభివృద్ధి అంటారా, 6-7 దశాబ్దాల్లో జరగని పని. త్రాగునీరు మిషన్ భగీరథ ఇచ్చాం, పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేశాం. ఆ ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1 అయింది, పర్ క్యాపిటల్ ఇన్కంలో నంబర్ 1 అయింది, జిఎస్డిపిలో నంబర్ 1 అయింది. తెలంగాణ విద్యుత్ వినియోగంలో దేశంలో అగ్రభాగాన నిలబడ్డది. ఇట్లా ఎన్నో విజయాల్ని సాధించింది. నిజానికి తెలంగాణ ప్రారంభించిన కార్యక్రమాలు ఇవాళ మిషన్ భగీరథ దేశానికి ఆదర్శంగా హర్ ఘర్ కో జల్ అనే కార్యక్రమానికి నిలిచింది. రైతు బంధు పథకం పిఎం కిసాన్ పథకంగా మారింది. చెరువుల పునరుద్ధరణ పథకం దేశానికి ఆదర్శంగా మారింది. వీ హ్యావ్ డన్ సమ్ గుడ్ థింగ్స్. సరే, ఏం జరిగింది, మాలో తప్పులు ఉండొచ్చు, దానికి ఏమి ఆత్మవిమర్శ చేసుకోవడానికి ఏ రాజకీయ పార్టీ గాని నాయకుడు గాని సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, అది బాధ్యత. ఒక రాజకీయ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవడం అనేటువంటిది అది మా బాధ్యత, ఒక నాయకుడి యొక్క బాధ్యత. దాంట్లో ఏవైనా తప్పులు ఉంటే స్వీకరిస్తాం, సవరించుకుంటాం, ముందుకు పోతాం. ఆత్మవిమర్శ చేసుకోకపోతే రాజకీయ పార్టీ రెండవ ఆస్పెక్ట్ కూడా ఆలోచించాలి. అక్కడ ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తాము, 6 గ్యారెంటీలు 100 రోజుల్లో చేస్తాము, మహిళలకు 2,500 ఇస్తాము, కేసీఆర్ 10,000 ఇచ్చిండు, మేము 15,000 రైతు బంధు ఇస్తాము. ఇలా చాలా విషయాలు చెప్పారు. ప్రజలు నమ్మొచ్చు కదా దాన్ని కూడా. ఎస్, కేసీఆర్ బాగానే చేసిండు, 10,000 ఇచ్చిండు, ఆయన 15,000 ఇస్తా అంటుండు కదా, మహిళలకు 2,500 ఇస్తుండు కదా, ఆయన కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు కదా అని ప్రజలు కూడా ఆశించి ఉండొచ్చు. నా పాయింట్ అనేది మా తప్పులు ఉండదు. ప్రజలు కాంగ్రెస్ చెప్పిన దాన్ని నమ్మి విశ్వసించి, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఏమైందంటే మీకు స్వయంగా సోనియా గాంధీ నేను మీ తల్లిగా మాట ఇస్తున్నానని రాష్ట్ర ప్రజలకు లేఖ రాసింది. రాహుల్ గాంధీ స్వయంగా మేనిఫెస్టో విడుదల చేసి ఇది నా బాధ్యత అన్నాడు. ప్రియాంక గాంధీ స్వయంగా వచ్చి హామీలు ఇచ్చే వరకు ప్రజలు కొంతవరకు నమ్మే అవకాశం కూడా నమ్ముతారు. అన్నిటి వల్ల మీరు అందువల్ల బీఆర్ఎస్ ఫెయిల్ అయింది అనడానికి లేదు. ఇవన్నిటి పర్యవసానాలు ఉండొచ్చు. ఇంకోటి న్యాచురల్ గా మన దేశంలో కూడా చూస్తూ ఉంటాం. కేజ్రీవాల్ చూసాము, చాలా రాష్ట్రాల్లో కూడా చూసాము. 2 సార్లు అవకాశం ఇచ్చాము, ఒకసారి వీళ్ళని చూద్దామని కూడా అనుకోవచ్చు. బట్ ఈ రోజు ఏం జరుగుతుందంటే నిజంగా ఏడాదిన్నర్థం తర్వాత మీరు గమనిస్తే కేసీఆరే బాగుండే అనేటువంటి నినాదం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతుంది. సరే, దానికి కొలమానం మన దేశంలో లేదు, మళ్ళీ ఏదైనా ఎన్నికలు రిజల్ట్ రావాలి తప్ప. బట్ జనరల్ పర్సెప్షన్ పబ్లిసిటీ అనేది మనం ఊహించడం కష్టమే. అయితే నేనేమంటానంటే 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ అకేషన్ చాలా కీలకమైన అకేషన్ ఇది. ఈ అకేషన్లో ఇందాక మీరు అన్న పాయింటే, వైఫల్యాలని రివ్యూ చేసుకుని ప్రజల ముందు ఈ పొరపాట్లు జరిగాయి అని చెప్పడం మెయిన్ కాన్సెప్ట్గా ఉంటుందా, లేకపోతే ప్రత్యర్థి పార్టీలు అది కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడం కాన్సెప్ట్గా ఉంటుంది? దుమ్మెత్తిపోయడం కాదు, మీరు అట్లా దుమ్మెత్తిపోయడం అంటే నెగటివ్ సెన్స్ వస్తుంది. ఒక ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత ఏందండి, ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టడమే మా బాధ్యత. ఓకే, ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యత ఏంది, వీళ్ళు చాలా హామీలు ఇచ్చారు, ఈ హామీలు అమలయ్యేటట్టు మీరు పనిచేయండి, మా పక్షాన శాసనసభలో ప్రశ్నించండి, మా పక్షాన పోరాడండి అని ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యత. పోరాడకపోతే తప్పు తప్ప మేము పోరాడితే తప్పు ఎట్లయితుందండి? అది దుమ్మెత్తిపోయడం కాదు, మా బాధ్యతల్ని సక్రమంగా మేము నిర్వర్తించడం. ఒక ప్రతిపక్షంగా మేము ప్రభుత్వాన్ని గట్టిగా అడగకపోతే, ప్రభుత్వాన్ని నిలదీయకపోతే, ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే మా తప్పు అవుతుంది తప్ప ప్రశ్నిస్తే దుమ్మెత్తిపోయడం ఎట్లయితుంది వెంకటకృష్ణ గారు? ఐ డోంట్ అగ్రీ. ప్రశ్నించాల్సిందే, నో డౌట్. ప్రజలు ఇద్దరికీ అధికారం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పాలించమని వాళ్ళకి ఇచ్చారు, ప్రశ్నించమని మీకు బీజేపీకి ఇచ్చారు. ప్రధాన ప్రతిపక్షంగా మాకు ప్రధాన ప్రతిపక్షంగా ఆ మాటకు వస్తే మరి ప్రధాన ప్రతిపక్షం అయితే అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నిస్తలేడు. మరి దానికి కూడా సమాధానం చెప్పుకోవాలి. చెప్తా కదా, డెఫినెట్ గా చెప్తాను, ఎందుకు చెప్పాం.
ప్రధాన ప్రతిపక్ష నేత డైరెక్షన్ లోనే మేము అడుగుతున్నాం కదా, మమ్మల్ని తట్టుకుంటలేడు కదా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మేము ఏం మాట్లాడాలన్నా, ఏ అంశం ఈ రోజు అసెంబ్లీలో చేపట్టాలి, ఏ అంశం మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ఏ అంశం మీద గట్టిగా పట్టుపట్టాలనేటువంటిది మా నాయకుడు కేసీఆర్ ఇచ్చిన డైరెక్షన్ లోనే మేము చేస్తాం. సీనియర్ పొలిటీషియన్, మీరు లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రిగా కూడా పనిచేశారు, ప్రస్తుతం ఇప్పుడు 6సారి 7సారి ఎమ్మెల్యేగా పనిచేస్తారు. మీకు అన్ని తెలుసు, తెలియదని కాదు. ఆయన డైరెక్షన్లో పనిచేయడం వేరు, ఆయన పనిచేయడం వేరు. ఇది రేపు పొద్దున ఆ సభలో కనుక దీనికి సంబంధించి ఒక వివరణ ఇచ్చే అవకాశం ఉందా అనేది ప్రశ్న. ఇవ్వడం ఇవ్వకపోవడం ఆయన ఇష్టం, మీ ఇష్టం, మీ పార్టీ ఇష్టం. ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకు పోతలేరు అసెంబ్లీకి అనేది. ఎందుకు పోతలేరు అంటే దానికి వెళ్తారు, దానికి కూడా వ్యూహం ఉంటుంది. ఎన్టీ రామారావు గారు కూడా గతంలో ప్రతిజ్ఞ చేసి అసెంబ్లీకి పోకుండా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఒక దశలో ప్రతిజ్ఞ చేసి అసెంబ్లీకి పోకుండా ఉన్నారు. గతంలో జయలలిత గారు తమిళనాడులో అసెంబ్లీకి పోకుండా ఉన్నారు. గతంలో చాలా సందర్భాలు వేరియస్ అకేషన్స్ వేరియస్ స్టేట్స్లో ఉన్నాయి. కేసీఆర్ గారు పోకుండా ఏం లేరు, సభకు రావాల్సిన చోట వస్తున్నారు, డైరెక్షన్ ఇస్తున్నారు. ఇవాళ మేము ఎవరమైనా ఈ సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామంటే అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన డైరెక్షన్లోనే మేమందరం కూడా పనిచేస్తాము. మేము మాట్లాడుతున్నది మాకు లైన్ అంతా కూడా వారే ఇస్తారు కదా. ప్రతిసారి మా టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మా ఎజెండాను ఫైనల్ చేస్తున్నది, డైరెక్షన్ ఇస్తున్నది కూడా కేసీఆర్ గారే. సరే, పార్టీ అన్నప్పుడు మాకు వ్యూహం ఉంటుంది, తప్పకుండా ఎప్పుడు రావాలో వస్తారు, ఎప్పుడు ప్రశ్నించాలో ప్రశ్నిస్తారు. వీ హ్యావ్ అవర్ ఓన్ స్ట్రాటజీ. మాకేం రావద్దు అనేటువంటిది ఏమీ లేదు, మేము వ్యూహాన్ని బట్టి మేము ముందుకెళ్తాం. డెఫినెట్గా కేసీఆర్ గారి వ్యూహాల గురించి కానీ ఆయనకున్న దీని గురించి కానీ మనకేమీ డౌట్స్ ఉండాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఈ సభలో ఎలాంటి కాల్ ఇవ్వబోతున్నారు ప్రజలకి అనేది. ఎందుకంటే నిన్న ఎవరో ఒక మాజీ మంత్రి మాట్లాడినారు, కేసీఆర్ గారిని చూడడానికైనా జనం పెద్ద ఎత్తున వస్తారని. కొంత అందులో వాస్తవం ఉంది, వాస్తవం లేకపోలేదు. చాలా రోజుల తర్వాత ఆయన చూడాలని, ఆయన మాటలు వినాలని వచ్చేవాళ్ళు ఉంటారు. తర్వాత ఏదో ఒక స్లోగన్, 25 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఆవిర్భావ దినోత్సవం కాబట్టి, 25వ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకి ఏమన్నా ఒక కొత్త నినాదము లేదా ఒక కొత్త నేను ఎట్లా చెప్తా, ఇప్పుడు తినబోతూ రుచులు ఎందుకు అన్నట్టు కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో ముందు నేను చెప్తే అది పేపర్ లీక్ అయినట్టు అయిపోతుంది. ఒకటి, అది చెప్పడం సబబు కాదు. రెండు, అంటే డెఫినెట్ గా నాయకుడు ఒక వ్యూహం ఉంటుంది, ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఏం చెప్పాలో చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ ఎంత గొప్ప విజయాలు సాధించిందో కూడా మీకు తెలుసు. ఇప్పుడు ఆయన అంబేద్కర్ బాటలో నడిచాడు. అంబేద్కర్ గారు ఏమన్నారు? బోధించు, సమీకరించు, పోరాడు. ఆనాడు ఆయన తెలంగాణ ఎందుకు కావాలో బోధించాడు, ప్రజల్ని సమీకరించాడు, సమైక్య పాలకుల మీద, ఢిల్లీ మీద పోరాడిండు, తెలంగాణ సాధించిండు. 69 ఉద్యమంలో చాలా హింస జరిగింది, చాలా మంది పిల్లలు మరణించారు. అది బాగా గమనంలోకి తీసుకొని ఉద్యమం ప్రారంభించే ముందు అహింసాయుత పద్ధతిలో నడవాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో నడవాలి, విద్యార్థులు దూరంగా పెట్టాలని గాంధీజీ బాటలో ఉద్యమం నడిపాడు. ఆయన సక్సెస్ అయినాడు. సో ఈ హ్యాజ్ హిజ్ ఓన్ స్ట్రాటజీ, నెంబర్ 1. నెంబర్ 2, పరిపాలనలో కూడా మీరు చూశారు మన రాష్ట్ర ఎకానమీ ఎలా పెరిగింది. సంపద పెంచిండు, పేదలకు పంచిండు అని ఏదో నినాదం కాదు. 62,000 కోట్లు ఉన్న బడ్జెట్ను 2,62,200 కోట్లకు తీసుకుపోయినాం కదా 10 ఏళ్ల కాలంలో. 10 ఏళ్ల కాలంలో 12% వృద్ధి రేటును బీఆర్ఎస్ పార్టీ సాధించింది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏడాది కాలంలో ఎందుకు తగ్గిందో ఈ ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలన్న వద్ద. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గింది, జీఎస్టీ తగ్గింది, రోడ్ ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్ తగ్గింది, ఎక్సైజ్ ఇన్కమ్ తగ్గింది. అసలు మొత్తంగా రాష్ట్రం యొక్క స్వంత ఆదాయ వనరుల వృద్ధి మైనస్లోకి పోయింది, తగ్గడం. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒక కరోనా సంవత్సరం తప్ప ప్రతి సంవత్సరం 12% పెరుగుతుంది ఎట్లా? కాంగ్రెస్ రాగానే మైనస్లకు పోతుంది ఎట్లా? అంటే పరిపాలన వైఫల్యం స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. మా బాధల్లో కూడా ఈ రాష్ట్రం ఇంకా ముందుకు పోవాల్సిన రాష్ట్రం. ఇలా పెట్టుబడులు రాకుండా పోతున్నాయి. ఇలా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. ఆటో డ్రైవర్ నుంచి మొదలుకుంటే రియల్ ఎస్టేట్ బిల్డర్ల వరకు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వచ్చింది. విమర్శ కోసం మాట్లాడడం లేదు. నేను అసెంబ్లీలో బడ్జెట్ మీద మాట్లాడేటప్పుడు వివరంగా, ఇవాళ నేను సిద్దిపేటలో జాన్ డీర్ అనే ఒక ట్రాక్టర్ షోరూమ్కి ఏదో వెళ్ళాను. నేను ఐఎమ్ నాట్ సేయింగ్ రాంగ్. శ్రీనివాస్ ఆయన పేరు. ఏంటబ్బా ఎన్ని ట్రాక్టర్లు అమ్ముతున్నాయి, ఎలా ఉంది బిజినెస్ అన్న? ఏందన్నా మీరు ఉన్నప్పుడు 24-25 ట్రాక్టర్లు ఒక నెలకు అమ్మినా, ఇప్పుడు 4-5 కూడా అమ్మతలేవన్నా, కిరాయి వెళ్తలేదు, పరిశాన్ ఉన్నదన్నా, ఏమైందో ఏమో అర్థమైతలేదన్నా అన్నాడు. మరి పక్కనే మహేంద్ర గిట్ట పెరిగిందా సేల్స్ అని అడిగిన. అయ్యా అన్న వాళ్ళైతే 3-4 అయిపోయిందన్న, వాళ్ళు పరిశానే ఉన్నారు అంటుండు. వై ఇట్ ఈస్? ఇప్పుడు నేను చెప్తున్నాను కాదు, మీరు హైదరాబాద్లో రెస్టారెంట్స్, జిల్లాల్లో రెస్టారెంట్స్, హోటల్స్ని ఎట్లా ఉంది బిజినెస్ అడగండి, బార్లను అడగండి, పబ్లను అడగండి, లేదు సిమెంట్ దుకాణాలు అడగండి, స్టీల్ దుకాణాలను అడగండి, లేదు చిన్న చిన్న కిరాణా షాప్ని అడగండి, బట్టల షాప్ని అడగండి. 20-30% సేల్స్ తగ్గిపోయిన పరిస్థితి వచ్చింది. ప్రజల చేతిలో డబ్బు లేకుండా పోయింది. అసలు మొత్తంగా రాష్ట్రంలో ఎకానమీ అంతా కూడా స్లో డౌన్. వీటన్నిటికీ సందర్భం వచ్చినప్పుడు ప్రజలే సమాధానం చెప్తారు, ఎందుకంటే అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే కదా ప్రజాస్వామ్యంలో. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే
టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ సంస్థగా ఆవిర్భవించిన కొద్ది నెలలు సబ్జెక్ట్ టు కరెక్షన్ కొద్ది నెలలకే స్థానిక సంస్థలు వచ్చాయి. అప్పుడు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తే తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న ఆనాటి టిఆర్ఎస్ అసలు పుట్టిన కొద్ది నెలలకే సబ్జెక్ట్ 2 నెలల్లో 2 నెలల్లోనే సంస్థలో పోటీ చేసి 2 జిల్లా పరిషత్లు నిజామాబాద్ కరీంనగర్ 2 జిల్లా పరిషత్లు కైవసం చేసుకున్న ఆనాటి టిఆర్ఎస్ పార్టీ ఈనాడు బీఆర్ఎస్ గా ఒక్క ఎంపీని గెలుచుకోలేని పరిస్థితి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి ఎందుకుంది? దీని మీద కూడా రైతోత్సవ సభలో కేసీఆర్ హరీష్ గారు ఇందాక మనం అనుకున్నట్టుగా టిఆర్ఎస్ ఉద్భవించిన 2 నెలలకే ఎలక్షన్లు వచ్చినాయి. నాకు చెప్పిన వాళ్ళు అయినా సరే ఐ వాంట్ టు ఆస్క్ యూ, ఎందుకంటే ఆ రోజున మీరందరూ కష్టపడబట్టే ఆ రోజు 2 జిల్లా పరిషత్లు కైవసం చేసుకోలేరు. విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ 2 months కదా. అలాంటి పరిస్థితి నుంచి మొన్న ఒక ఎంపీ కూడా గెలుచుకోలేకపోయారు, 3 ఎమ్మెల్సీలో పోటీ చేయలేదు, ఇప్పుడు జరిగిన హైదరాబాద్ ఎమ్మెల్సీలో పోటీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ 32 జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగితే ఒక్క జిల్లా పరిషత్ గెలవలేదు. 32 జిల్లా పరిషత్లు బీఆర్ఎస్ఏ గెలిచింది. 10 DCCBలు DCMSలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 98% మున్సిపాలిటీలు మేమే గెలిచినాం, ఇంక్లూడింగ్ హైదరాబాద్ మేయర్తో సహా 144 మున్సిపాలిటీస్ గెలిచాము. అన్ని గెలిచినా మరి మేము మొన్న రేపు శాసనసభ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాం? సో గెలుపు ఓటములు అనేటువంటివి సహజమైనటువంటివి. దానికి మనం అట్లంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో ఖాతానే కోల్దేయాలి కదా. గుజరాత్ కానీ అనేక రాష్ట్రాల్లో అసెంబ్లీలో 0 సీట్లు వచ్చినటువంటి పరిస్థితి, బెంగాల్ లాంటి స్టేట్లో కూడా. సో అలాగే పోటీ చేయకుండా ఉండట్లేదు కదా, మీరు పోటీ చేయడం మానేశారు. దానికి కూడా వ్యూహం ఉంటుంది కదా. అట్లా ఎందుకు మన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో చాలా సీట్లకు పోటీ చేయకుండా వదిలేసినారు. ఇప్పుడు అంటే లోకల్ బాడీస్ అంటే వాళ్ళ నంబర్ని బట్టి, ఇప్పుడు మీరు హైదరాబాద్ లో మా నంబర్ తక్కువ ఉందని చెప్పొచ్చు, అది వేరే విషయం. లోకల్ బాడీ ఎందుకంటే స్థానిక సంస్థల్లో కూడా వదిలేసినారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా వదిలేసినారు కదా. సో ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. లేదు, ఎంపీపీ జెడ్పీటీసీలు మున్సిపాలిటీలు కూడా వదిలేసిన సందర్భాలు కూడా ఉంటాయి. అదే అంటున్నాను నేను, అది కూడా కదా ఎలక్టెడ్ నంబర్స్ ఉంటేనే కదా మెంబర్స్. అదే అంతకుముందు గ్రాడ్యుయేట్స్ జరిగినాయి 3 ఏపీలో, మీరు చూసే ఉంటారు. రాయలసీమ, కోస్తా అండ్ ఉత్తరాంధ్ర 3 స్వీప్ చేసింది టీడీపీ, మీకు తెలుసు. ఇక్కడ అలా లేదు కదా. ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు బేసిక్గా? అంటే పార్టీకి వ్యూహం ఉంటుంది, ఏది పోటీ చేయాలా ఏది పోటీ చేయొద్దని. ఆ ఒక సీటు గెలిచినా మేమేం ప్రభుత్వాన్ని ఫామ్ చేసేది లేదు, ఆ ఒక సీటు ఓడిపోయినా మాదేమీ ఈ ప్రభుత్వం పడిపోయేది లేదు. అందువల్ల డెఫినెట్లీ ఎప్పుడు పోటీ చేయాలి, దేనికి పోటీ చేయాలి, దేనికి పోటీ చేయొద్దు అనడానికి పార్టీకి ఒక స్ట్రాటజీ ఉంటుంది. పార్టీ సీనియర్ నాయకులు, పార్టీలో ఉండే శాసనసభ్యులు అందరూ కేసీఆర్ గారి నాయకత్వంలో కూర్చొని మాట్లాడి ఒక నిర్ణయం తీసుకున్నాం. కానీ దానివల్ల ప్రజల్లో చర్చ జరగట్లా. ఎందుకు ఇంత పెద్ద బీఆర్ఎస్ పార్టీ, సరే ఒక్కసారి ప్రభుత్వం పడిపోయినంత మాత్రాన పార్టీ ఏమి ఇదైపోద్దని కాదు, కానీ ఇంత బలమున్న పార్టీ, ఇంత కార్యకర్తల బలమున్న పార్టీ, అంత పెద్ద ఓటు బ్యాంక్ వచ్చిన పార్టీ ఈ పోటీ చేయకపోవడం అనేది ప్రజల్లో చర్చ. మీ స్ట్రాటజీస్ మీరు మాట్లాడతారు సార్. ప్రజలకు కూడా చెప్పినాం కదా, మేము ముందే చెప్పినాము ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడం లేదు అని స్పష్టంగా చెప్పాము. సో ఈ ఎన్నిక గెలవడం ద్వారా రాష్ట్ర రాజకీయాలు ఏమైనా మార్పులు వస్తాయా? ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది ఉందా? సో మేము ఆలోచించుకున్నాం పార్టీలో. అంటే మీరు జరిగే చర్చలను కానీ, ప్రశ్నలు, నాలాంటి వాళ్ళు వేసే ప్రశ్నలు కానీ, లేకపోతే ప్రజల నుంచి వచ్చే వీటిని కానీ మీరు బుల్డోజ్ చేయొచ్చు, ఎందుకంటే అది వేరు. కానీ నేనేమంటానంటే వెంకటకృష్ణ గారు, నేను బుల్డోజ్ చేసే తప్పులేదు సార్, లేదు చెప్తాం. డెఫినెట్ గా మా పార్టీ నిర్ణయం, విధానపరమైన నిర్ణయాన్ని తీసుకున్నాము పోటీ చేయొద్దని. దానికి పెద్ద విషయం యాజ్ అ పొలిటీషియన్ మీరు కొన్ని ప్రశ్నలు కానీ కొన్ని ఇష్యూస్ కానీ మీరు అట్లా బుల్డోజ్ చేసినా కూడా పెద్ద ఇష్యూ తప్పేం లేదు అందులో. కాకపోతే మిగతా రాజకీయ పార్టీలకి బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలకి ఉండే తేడా ఏంటంటే చాలా బలంగా ఉంటాయి ఇక్కడ. అలాంటి పరిస్థితుల్లో మీరు పోటీ చేయకపోవడం అనేది పెద్ద ఇష్యూ అవుతుంది కదా. దానికి మీరు లైట్గా మేము వ్యూహం అనే ఒక పదంతో తోసేస్తే ఐ డోంట్ థింక్ అంటే మీరు పెద్ద ఇష్యూ అవుతుందని మీరు అంటున్నారు, కానీ ప్రజల్లో చర్చ జరుగుతుంది. రుణమాఫీ కాలేదు అని చర్చ జరుగుతుంది, రైతు బంధు రాలేదు అని చర్చ, వడగళ్ళ వాన పడితే ప్రభుత్వం నుంచి ఆదుకోవడం లేదు అని చర్చ జరుగుతూ ఉంది, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు అని ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఈ ఒక్క ఎమ్మెల్సీతో ప్రజలకు వచ్చేది పోయేది, ప్రజల్లో ఆ చర్చ లేదు. ప్రజలు తమ కష్టాల గురించి మాట్లాడుకుంటున్నారు, ప్రజలు తమ ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నారు. ప్రజలు ఈ ప్రభుత్వం యొక్క అరాచక పాలన మీద, అక్రమ కేసుల మీద, హైడ్రా పేరిట, మూసి మోడర్నైజేషన్ పేరిట లక్షల కుటుంబాల్లో పెట్టిన చిచ్చు గురించి ప్రజలు బాధపడుతున్నారు తప్ప ఈ ఒక్క ఎమ్మెల్సీ గురించి ప్రజలు మాట్లాడతలేరు వాస్తవంగా చెప్పాలంటే. రైట్. తర్వాత ఇది కొంచెం ఇంకో రకంగా అనిపించవచ్చు మీకు ఈ ప్రశ్న.
బీఆర్ఎస్ నేతలకు ఇంకా అహంకారం పోలేదు అనే ఐ డోంట్ అగ్రీ. నేను మొట్టమొదలే పూర్తిగా లేదు, మీరు agree కాదు. అయ్యో నేను ముందే చెప్పిన కదా, ప్రజాస్వామ్యంలో ఆత్మ విమర్శ చేసుకోవడం నాయకుడి బాధ్యత, పార్టీ యొక్క బాధ్యత. అది తప్పకుండా మేము చేసుకుంటాము. నేను ప్రజల ఆలోచనలకు నేను అడిగిన అనుగుణంగా ప్రశ్న నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు హానరబుల్ హరీష్ రావు గారు, మీకు వర్తించే ప్రశ్న కాదు. కానీ కొంతమంది నేతలకు వెంకటకృష్ణ మీరు చాలా సీనియరు, అందుకే నేను 25 ఏళ్ళకెళ్ళి మిమ్మల్ని చూస్తున్నా, 25 ఏళ్ళకెళ్ళి మీరు నన్ను చూస్తున్నారు. అందుకే ఇలా ముసల గుద్దులాట తెలుసు కదా, స్ట్రైట్ గా చెప్తున్నా, తీసేద్దాం. స్ట్రైట్ గా చెప్తున్నా, మాలో ఎవ్వరికీ అట్లాంటిది లేదు. కొంతమంది మాట తీరు అట్లా ఉండొచ్చు తప్ప మనిషి మనస్తత్వం అట్లాంటిది కాదు. సో పార్టీ అన్నప్పుడు మీరు ఎక్కడి నుంచి ఆ మాట మాట్లాడుతున్నారు? మేము ఒక విషయం మీద ప్రభుత్వాన్ని గట్టిగా మాట్లాడతానో, పరుషమైన పదజాలం వాడతానో, మా ప్రశ్నించే తీరును బట్టి మీరు అట్లా మాట్లాడుతున్నారు. మేము ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అది ప్రజల యొక్క భావాలు, ప్రజల యొక్క కష్టాలు, ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి విషయాన్ని బట్టి హరీష్ రావు గారు, మీరు రేవంత్ రెడ్డి గారి విషయంలోనో, కాంగ్రెస్ పార్టీ విషయంలోనో, బీజేపీ విషయంలోనో మీరు విమర్శించేది దురుసుగా మాట్లాడుతానో లేదా గట్టిగా మాట్లాడుతానో అహంకారం అని అట్లా అనట్లే. మీరు ప్రజలతోనే అహంకారం ప్రదర్శించారు. ఎస్, ఎప్పుడు ప్రదర్శించారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే కేసీఆర్ గారు స్వయంగా ఏముంది, మీరు నాకు ఓట్లేసి గెలిపిస్తే పరిపాలన చేస్తా, లేదంటే పోయి ఇంట్లో కూర్చుంటా అన్న ఆ పదం అసలు మీ ఓటమిలో చాలా కీలకమైన భూమిక. అది ఇప్పటికీ ఆ భావజాలం, ఆ అహంకారం పోలేదు అనే చర్చ అయితే ఉంది ప్రజల్లో. మీరు ఒప్పుకున్నా మీకు లేకపోవచ్చు. హరీష్ రావు ఇస్ డిఫరెంట్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ. అది అహంకారంతో కూడినటువంటి మాట కాదు. జనరల్ గా కేసీఆర్ గారు ప్రజలకు ఒక అప్పీల్ చేశారు. నేను నిజాయితీగా రాష్ట్రం తెచ్చాను, ఈ రాష్ట్రం కోసం పనిచేశాను, ఈ రాష్ట్రం అభివృద్ధి నా ధ్యేయం. సో ఒకవేళ మీరు ఆశీర్వదిస్తే తప్పకుండా మీకు సేవ చేస్తాను, ఒకవేళ మీరు ఆశీర్వదించినప్పుడు నేను డెఫినెట్ గా ఐ హావ్ టు టేక్ రెస్ట్ అని చెప్పి ఉంటారు. దాంట్లో తప్పేముంటుంది అందులో? నేను రాజకీయాలు చూస్తాను కానీ చెయ్యను, మీకు తెలుసు ఆ విషయం. మీరు రాజకీయాలు చేస్తారు, చూస్తారు, అన్నీ చేస్తారు. కేసీఆర్ గారు అలా మాట్లాడి పార్టీనే ఓడగొట్టుకున్నారు. మీరు నాకు ఓట్లేకపోతే ఆత్మహత్య చేసుకుంటా అని బ్లాక్మెయిల్ చేసిన కౌశిక్ రెడ్డి గెలిచి ఎమ్మెల్యే అయినాడు. అంటే ప్రజలు ఎంత సింపథెటిక్ గా ఉంటారనేది. మళ్ళీ నేను ఒక మాట చెప్తాను, అంటే ఒక అంశం మీద గెలుపు ఓటములు ఉండవు. బీఆర్ఎస్ 39 స్థానాలు గెలిచింది వెంకటకృష్ణ గారు. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్య ఉన్న ఓట్ల తేడా ఎంత అండి? ఇట్స్ ఓన్లీ 1.4%, 1.3%. పెద్ద తేడా కూడా రాలేదు. ఇంకొక 0.5%, 1% గెలిచినా మళ్ళీ మా ప్రభుత్వమే వచ్చాయి. అంటే ప్రజలు మమ్మల్ని ఏమి పూర్తిగా తిరస్కరించి మీరు వద్దని మమ్మల్ని ఇంట్లో కూర్చుని పెట్టిన సందర్భము ఇప్పుడు లేకు. ఆంధ్రప్రదేశ్ లో తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి తెలంగాణలో జరగలేదు. తెలంగాణలో మాకు గౌరవప్రదమైనటువంటి సీట్లు ఇచ్చారు. 39 స్థానాలు ప్రజలు మమ్మల్ని గెలిపించారు. సో అందువల్ల అది మీరు ఒక అంశం ఏదో ఇట్లా అన్నారు కనుక మొత్తం పార్టీ పోయింది, ఇట్లా అయింది కనుక పార్టీ పోయిందని అంటే ప్రతి అంశానికి ఉండదు. అనేక అంశాలు దానికి విషయమే మాత్రమే. కేటీఆర్ గారు కూడా ఓడిపోతే అమెరికా పోతా అని కూడా అన్నాడు. ఎప్పుడు అనలేదండి. మీరు ఏదో సోషల్ మీడియాలో వచ్చింది మాట్లాడి ఉంటారు తప్ప కేటీఆర్ గారు ఎక్కడ ఏ ప్రసంగంలో గానీ వీడియోలో గానీ ఆయన పబ్లిక్ స్పీచ్ లేకపోతే ఏముందా ఓడిపోతే అమెరికా పోతా అనే క్యాజువల్ టాక్ జనంలోకి వెళ్ళిపోతుంది కదా ఈ రోజుల్లో. సోషల్ మీడియా వైబ్రెంట్, ఈ మధ్య అంటే సోషల్ మీడియా వైబ్రెంట్, దుష్ప్రచారం జరగదు కదా, వాస్తవాలు ప్రచారం జరిగితే సరే ఓకే, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. కానీ మీరు ఎక్కడో అనని విషయాన్ని అన్నట్టుగా ఇట్లా చేయడం అనేది కరెక్ట్ గా. అనని విషయం కేసీఆర్ గారు అయితే అన్నారని మీరు ఒప్పుకున్నారు. కేసీఆర్ గారు ఆయన పాజిటివ్ గా చెప్పారు, ప్రజలకు అప్పీల్ చేశాడు. ఇట్ ఇస్ ఎ వే ఆఫ్ పాజిటివ్ పాలిటిక్స్. నిజంగా చెప్పాలంటే మీరు ఆశీర్వదిస్తే మీ సేవ చేస్తా, మీరు ఆశీర్వదిస్తే మీకోసం, మీ రాష్ట్రం కోసం పనిచేస్తా, నా పాలన 10 ఏళ్ళు మీరు చూశారు. మీరు అధికారం ఇవ్వనప్పుడు డెఫినెట్ గా ప్రతిపక్షంలో ఉంటాం కదా. మీరే అన్నారు ఇందాక ప్రజలు ఇద్దరికి అధికారం ఇచ్చారు, కాంగ్రెస్ కి పాలించమని, మాకు ప్రశ్నించమని అని. ఆ పని చేయకుండా ఇట్లా కూర్చుంటా అంటే నేను క్రిటిసైజింగ్ కేసీఆర్. ఇట్లా కూర్చోవడం అంటే పాలన నుంచి 25 సంవత్సరాల చారిత్రాత్మకమైన వేళ ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ ఓడిపోతుందని చాలా మంది అనుకోలేదు, బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందనే నమ్మకంతోనే చాలా మంది ఉన్నారు. ప్రజలే కోరుకుంటున్నారు రావాలి, మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని రాష్ట్రంలో రైతులు కోరుకుంటున్నారు, మహిళలు కోరుకుంటున్నారు. అది ఎవరంటున్నారు ఏంటి నాకు అనవసరం. కానీ బీఆర్ఎస్ మళ్ళీ వస్తుందనే నమ్మకం అయితే చాలా మందిలో ఉంది. నెక్స్ట్ ఎలక్షన్ లో వస్తుందా, ఆ నెక్స్ట్ ఎలక్షన్ లో వస్తా, ఐ డోంట్ వాంట్ టు నెక్స్ట్ ఎలక్షన్ వస్తా మీకేం వస్తే ఇప్పుడు వస్తే సంతోషం,
మీకు కృతజ్ఞతలు, మీకు అభినందనలు ముందే చెప్తాం. విషయం ఏంటంటే ఇక్కడ దాంట్లోంచి మనం కొంచెం పార్టీ నాయకత్వము వీటిల్లోకి వస్తే ఏంటి అసలు పార్టీ నాయకత్వానికి సంబంధించి వాట్ నెక్స్ట్ అనే దాని మీద చర్చ జరుగుతుంది. అసలు అవసరమైంది, అవసరం లేదా? అద్భుతంగా ఆరోగ్యంగా కేసీఆర్ గారు ఉన్నారు. మళ్ళీ అయ్యే ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు, పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. డెఫినెట్గా ఆయనే మా నాయకుడు, ఆయనే మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి. అంటే చాలామంది నాయకులు ప్రాంతీయ పార్టీలకు సంబంధించి పర్టికులర్గా వాళ్ళు కొంచెం ఓపిక్గా ఉన్నప్పుడే నేను మరీ ఇదైపోయినప్పుడు అనట్లా, ఓపిక్గా ఉన్నప్పుడు పరిపాలన చేస్తున్నప్పుడే నెక్స్ట్ వారసుడిని లైన్లోకి తీసుకొస్తారు. ఇప్పుడు ఉదాహరణకి మనం ఉత్తరప్రదేశ్ చూస్తే ఆయన ములాయం సింగ్ యాదవ్ గారు ఎవరిని తీసుకొచ్చారు, వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చారు. ఇట్లా చాలామంది ఉన్నారు. మనం కాశ్మీర్ చూసినా అలాగే ఉంటుంది. అట్లా కేటీఆర్ గారేనా లేకపోతే ఏమన్నా ఇంకా వేరే? ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ ఈజ్ ఇన్ లైన్. మా బీఆర్ఎస్ పార్టీలో అట్లా భేదాభిప్రాయాలు ఉండవు. పార్టీ మన నాయకుడు కావచ్చు, పార్టీ కానీ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీలో అందరూ పాటిస్తారు, ఇంక్లూడింగ్ హరీష్ రావు. మీ రోల్ ఎలా ఉండబోతుంది? ఏ రోల్ ఇట్లా ఉంటుంది ఇక వెంకటకృష్ణ గారు. నేను కార్యకర్తను అనుకుంటాను, ఒక ఉద్యమకారుణ్ణి అనుకుంటాను. వాట్ ఎవర్ ద రోల్ పార్టీ గివ్స్ ఐ విల్ డూ ఇట్. ఆ రోల్కు న్యాయం చేస్తాను. ఆ రోల్లో నేను నా శక్తియుక్తులు నాకుండే అన్ని కూడా ఉపయోగించి ఐ ట్రై టు డూ మై జస్ట్. ఈ మధ్య జరుగుతున్న చర్చ ఏంటి అంటే, సరే మీ విషయం మాకు కూడా తెలుసు, మిమ్మల్ని ఎప్పటి నుంచో చూస్తున్నా, మీరు మనసులో ఏమున్నా ఎక్స్పోజ్ గారు ఓపెన్గా నేనున్న లైన్లో అని చెప్పే రకం కాదు కాబట్టి మిమ్మల్ని కాస్త పక్కన పెడతా, అవాయిడ్ చేస్తా. ఎందుకంటే మిమ్మల్ని మీరే పక్కన పెట్టుకుంటున్నారు కాబట్టి నేనేం పెడతాను. కాకపోతే కేటీఆర్ గారు అండ్ కవిత గారి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే చర్చ ఉంది బయట. అది కొంచెం చూసే వాళ్ళకి కనబడుతుంది సిగ్నిఫికెంట్గానే. నా దృష్టిలో అదంతా సోషల్ మీడియా కానీ, మా పార్టీ అంటే గిట్టని వాళ్ళు, కొంత మమ్మల్ని కార్నర్ చేయాలి, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకునేటువంటి వాళ్ళు కొన్ని సృష్టిస్తుంటారు రాజకీయాల్లో. ఈ మధ్య సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక నానుడు ఉంటుంది. ఏముంటుందంటే, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది అన్నట్టు గ్యాసిప్స్కు స్పీడ్ ఎక్కువ ఉంటుంది. జనరల్గా గ్యాసిప్స్కు వేగం ఎక్కువ ఉంటుంది. నిజాలు వాస్తవాలు బయటకు పోవడానికి, ప్రచారంలో రావడానికి కొంత సమయం పడుతుంది. అట్లే ఇట్లాంటి కొంత దుష్ప్రచారం కూడా జరుగుతుంటుంది. నిజానికి బీఆర్ఎస్ పాలన మీద కూడా ఇట్లే దుష్ప్రచారాలు బాగా జరిగినాయి. ప్రజలు కొంతవరకు దాన్ని నమ్మారు. కానీ ఇప్పుడు రియాలిటీ ఎప్పుడు వచ్చింది? ఒక ఏడాదిన్నర తర్వాత పాలన చూసిన తర్వాత వాళ్ళు కంపేర్ చేసుకున్నప్పుడు అరే కేసీఆర్ఏ బాగుండనే, బీఆర్ఎస్ఏ బాగుండే అనేటువంటి చర్చ ఎప్పుడు వస్తుంది? నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు ఒక ఏడాదిన్నర తర్వాత అర్థమవుతుంది. ఆబ్వియస్లీ అంతేలేండి. ప్రజలు లేట్గా కొన్ని లేట్గా అర్థం చేసుకుంటారు, ఏ రకంగా నేను అర్థం చేసుకోవచ్చు. తర్వాత మీరు నాకు అన్నారు ప్రశ్నిస్తాము, నిలదీస్తాము ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు అని. మీ డ్యూటీ అది, మీరు చేస్తున్నారు కూడా, కేసీఆర్ గారు తప్ప. మీరు ఏమంటారంటే కేసీఆర్ గారి డైరెక్షన్లోనే మేము ప్రశ్నిస్తూనే ఉంటారు. ఓకే, టేక్, అది ఒప్పుకుంటాను. కాకపోతే ఇక్కడ ఈ ప్రశ్నించడం, నిలదీయడం దీనికంటే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద విరుచుకుపడడం, వ్యక్తిగతంగా కూడా, ఫర్ దట్ మ్యాటర్ వ్యక్తిగతంగా కూడా, పేర్లు ఎందుకు కానీ ఆ వాడే పదజాలం విషయంలో కూడా కొంత దూకుడుగా వెళ్ళడం, ఆ సెంట్రిక్గానే మీ పాలిటిక్స్ ఉంటున్నాయి, బీఆర్ఎస్ పాలిటిక్స్ ఉంటున్నాయి అనే ఒక ప్రశ్నకి మీ సమాధానం? ఒకటి వెంకటకృష్ణ గారు, రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి గురించి ఎట్లా మాట్లాడారు? అప్పుడు మీరు తప్పన్నారు. కేసీఆర్ గారిని కాల్చి పారేయాలి, షూట్ చేయాలి, ఉరిదీయాలి, నడి బజార్లో ఉరిదీయాలి, ఎటువంటి భాషలు అప్పుడు మీరు అందరూ తప్పన్నారు. నంబరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం మాట్లాడారు కేసీఆర్ గారిని పట్టుకొని? ఒక ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడొచ్చునా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ బట్టలు ఊడదీసి కొడతా అని ఆ శాసనసభలో మాట్లాడొచ్చునా? నీ లాగులో తొండలు జరగొడతా, నీ కండ్ల గుడ్లు ఉడవీకి గోటీలు ఆడతా, మెడల నీ పేగులు ఉడవీకి మెడలు వేసుకొని తిరుగుతా. ఈజ్ ఇట్ ద లాంగ్వేజ్? కెన్ సీఎం యూజ్ దాట్? మరి నువ్వు అటువంటి భాషతో మాట్లాడి నువ్వు రెచ్చగొట్టినప్పుడు నీకు అంతే ధీటుగా కొన్ని సందర్భాల్లో సమాధానం చెప్పాల్సి వస్తుంది కదా. నిన్ను మాత్రం నేను ఇష్టమున్నట్టు తిట్టి పాడేస్తా, ఇష్టమున్నట్టు మాట్లాడతా అంటే ఎదుటి పార్టీ వాళ్ళు చేతులు కట్టుకొని కూర్చోవాలన్నా? నీ భాషకు నీ భాషలోనే కొంతమంది సమాధానం చెప్పొచ్చు. ఒక్కొక్కరిది ఒక స్టైల్ ఉంటుంది. నువ్వు అంత పిచ్చి పిచ్చిగా నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి బహిరంగ వేదికల మీద, మీడియా హౌసెస్ ముందు నువ్వు అసెంబ్లీలోనే మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా అలాంటి సమాధానాలు ప్రతిపక్షం నుంచి కూడా వస్తాయి కదా. డెఫినెట్గా వాళ్ళకు కూడా పౌరుషం ఉంటుంది కదా. ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం,
డెఫినెట్గా నువ్వు ఒకటంటే నేను రెండంట అంటారు, ఒకటి కాదు, నువ్వు ఒకటంటే నేను రెండంట అన్నట్టే ఉంటాయి ఈ రోజుల్లో. రాజకీయాలైనా ఇంకే భాష అయినా అలాగే ఉంటుంది, అంతవరకు మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక నిశ్చితంగా మేము గమనిస్తున్నది ఏంటంటే, మీరు రేవంత్ రెడ్డి గారి మీద మీరు కానీ, మీ కేటీఆర్ గారు కానీ, కవిత గారు కానీ, ఇంకెవరైనా రేవంత్ రెడ్డి గారి మీద విరుచుకుపడినా, కాస్త దుర్భాషలాడినా, లేకపోతే నిందించినా, ప్రశ్నించినా, కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఒకరిద్దరు మినహా ఎక్కువ మంది ఎవరు ఆయన ప్రొటెక్షన్కి రావట్లే. దీన్ని మీరు ఒక రాజకీయ నాయకుడికి విశ్లేషించండి, ఎందుకు రావట్లేదని. ఒకటి, అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం నంబర్ 1. నంబర్ 2, రేవంత్ రెడ్డి గారు కూడా తన పరిధి దాటి మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడకూడదని వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఆయనకు చాలాసార్లు చెప్పారు. ఇది అంతర్గత వ్యవహారం మీకు ఎట్లా తెలిసింది అని చెప్పారని? అంటే జనరల్గా వాళ్ళు ఓపెన్గానే మాట్లాడుతున్నారు, పేపర్లలో మాట్లాడారు, టీవీలో కూడా మాట్లాడారు. మేము చెప్తే కూడా ఆయన మారడం లేదని. సో పరిధి దాటి మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రిగా ఈ భాష కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుంది, ఇది సరి అయింది కాదు అనేటువంటిది ఓపెన్గానే కాంగ్రెస్ నాయకులు చెప్తూ ఉంటారు. నువ్వు ఎప్పుడైతే వారి మాటను నువ్వు గౌరవించకుండా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే ప్రతిపక్ష భాషను నువ్వు మాట్లాడినప్పుడు వాళ్ళు మాత్రం ఎందుకు మీ రెస్క్యూకి వస్తారు? ఒకటి. 2, మీరు మాట్లాడిన అంశంలో నిజాయితీ ఉంటే, అందులో ఇష్యూ ఉంటే డెఫినెట్గా వస్తారు. ఇప్పుడు నువ్వే రెచ్చిపోతుంది 15 ఆగస్టు కల్లా అటున్న సూర్యుడు ఇటు పొడిచినా, ఏది ఏమైనా ప్రపంచం తలకిందులైనా నేను యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెడుతున్నా, రుణమాఫీ చేసి తీరుతా అని రెచ్చిపోయి చెప్తివి. నువ్వు తప్పు చెప్పి నువ్వు ప్రజల్ని మోసం చేస్తే వాళ్ళు ఎందుకు బలవుతారు? నువ్వు ప్రజలకు మాటిస్తేవి, ప్రపంచంలో కనబడ్డ దేవుళ్ళ మీద ఒట్టు పెడితివి, దర్గా మీద ఒట్టు పెడితివి, చర్చ్ మీద ఒట్టు పెడితివి. కేసీఆర్ గారు మాట తప్పితే కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ లేకపోతే ట్రబుల్ షూటర్ గా ఉండే మీలాంటి వాళ్ళు కొంతమందిని కోవర్టును తయారు చేశారు కాంగ్రెస్ అనే చర్చ కూడా ఉంది. ఒక్కటి మాత్రం చెప్తాను వెంకటకృష్ణ గారు, ఉన్నారా? ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాం. దేవుని దయ వల్ల రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటున్నాం. ఆయన ఏంటి మళ్ళీ అంటే ఏదైనా ఆ పార్టీల అంతర్గత వ్యవహారమే అలా దించుకోవద్దు. రాహుల్ గాంధీ దయనో కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం కానీ ఆయనే 5 ఏళ్ళు ఉంటే మాకు చాలా మేలు. ఎందుకంటే యాదాద్రి అర్థంలో దీన్ని ఖతం చేసిండు. ఇంకా పూర్తిగా 5 ఏళ్ళు ఉంటే మళ్ళీ 20 ఏళ్ళ దాకా ఎవరు కాంగ్రెస్ పార్టీ ఓటే. సందర్భం వచ్చింది కాబట్టి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాం. ఎందుకంటే మీరు అన్న పాయింట్ దేవుని దయ వల్ల లేకపోతే రాహుల్ గాంధీ దయ వల్ల రేవంత్ రెడ్డి ఉంటే అన్నారు కదా, ఉండాలని కోరుకుంటున్నాను. అదే మీరు కోరుకోండి, కానీ ఒకవేళ ఉండకపోతే మార్చే పరిస్థితి వస్తే రేవంత్ రెడ్డి స్టెప్స్ ఎలా ఉంటాయి? ఖాళీ ఉంటాడా, ఊకుంటాడా? ఐ డోంట్ నో. నేను అనవసరం, నేనే ఎలా ఉంటాయి మీకు తెలియదు. ఒక దశలో కలిసి నేను జ్యోతిష్యం చెప్తే బాగుండదు. నేను జ్యోతిష్కుడిని కాదు, ఇంకోటి కాదు. ఎందుకంటే వేగంగా మాట్లాడి నేను కూడా ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చి నేను మాట్లాడి ఇతర రాజకీయ నాయకుల్లాగా నేను విలువలు తగ్గించుకోదలుచుకోలేదు. దట్ ఈస్ హిస్ చాయిస్. రైట్. తర్వాత బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ రోజు రోజుకి బలపడుతోంది 100% అనే అబ్జర్వేషన్ చాలా గట్టిగా ఉంది. నేను సింపుల్గా చెప్తా, ఒకటి దానికి ఎక్కువ అవసరం లేదు. మొన్న పార్లమెంట్లో వక్ఫ్ బిల్లు మీద బీజేపీ తెచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ నిన్నగాక మొన్న పార్లమెంట్ లో ఓటేసింది. ఒకవేళ అది ఇష్యూ ఎందుకు కాదు, ఇట్స్ ఎ సీరియస్ ఇష్యూ. ఈరోజు మైనార్టీల విషయంలో బీజేపీ ఒక స్టాండ్ తీసుకుంది. మేము దానికి పూర్తి భిన్నంగా, విరుద్ధంగా, బీజేపీ ఆలోచనల విరుద్ధంగా మాట్లాడటమే కాదు, బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినాము. ఒకవేళ మాకు కలిసిపోయే ఉద్దేశం ఉంటే ఆబ్సెంట్ కావచ్చు, కలిసిపోయే ఉద్దేశం ఉంటే మేము బిల్లుకు మద్దతు ఇవ్వచ్చు. అంత స్పష్టంగా బీజేపీకి మేము దూరంగా ఉన్నాము. ఫ్లోర్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందో మీకు తెలియదా, మాకు తెలియదు. హరీష్ గారు, ఫ్లోర్ మేనేజ్మెంట్ లో పార్టీల ఎగ్జిస్టెన్స్ కి, పార్టీల ఇబ్బంది రాకుండా పార్టీలకి బ్రహ్మాండంగా మేనేజ్ చేసుకుంటాయి పార్టీలు. వీఆర్ వెరీ క్లియర్, బీజేపీకి బీఆర్ఎస్ ఎప్పుడూ దగ్గర కాదు. కాంగ్రెస్కి ఎంత దూరంగా ఉంటుందో బీజేపీకి కూడా అంత దూరంగానే ఉంటాము. మా లక్ష్యం ఒక్కటే, మేము రేపు కేంద్రంలో కీలకంగా ఉండాలి, ఏ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడాలి అనేది ఆనాడు నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రానికి ఎక్కువ నిధులు తేవాలి, ఈ రాష్ట్ర అభివృద్ధికి మేలు జరగాలి, ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యం. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే 23లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలు టాప్ 5 అనుకుంటే అందులో ఇదొకటి. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని జరిగిన ప్రచారం చాలా కీలక భూమిక పోషించింది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మొన్నటి జనరల్ ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవకపోగా బీజేపీకి ఓట్లు వేయండి అని బీఆర్ఎస్ నాయకులే ఓపెన్ గా ప్రచారం చేశారనే ప్రచారం జరిగింది. అది 2వ పాయింట్.
మూడో పాయింట్, ఇప్పుడు జరిగిన హైదరాబాద్ లోకల్ బాడీ మున్సిపల్ ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు. ఒక రాజకీయ పార్టీ, రాజ్యాంగబద్ధంగా నడిచే రాజకీయ పార్టీ ఓటు వేయొద్దు అని చెప్పదు. వేస్తే నోటాకి ఏందైనా చెప్తారు కదా, ఓటే వేయొద్దు అని చెప్పడం నాకు తెలిసి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ హిస్టరీ, రైట్? ఇక్కడ ఎందుకు బీఆర్ఎస్ ఓటు వేయనివ్వలేదు అని అంటే బీజేపీకి హెల్ప్ చేయడానికే ఆ నిర్ణయం తీసుకున్నది అనే బీజేపీకి హెల్ప్ కాదు, అది బీజేపీని ఓడించడానికి కాదు. ఎందుకంటే మేము ఓటేస్తే బీజేపీ గెలిచిపోద్ది కదా. మీరు ఓపెన్ గా ఓటు వేయరు కదా. అసలు ఓపెన్గా వేయము, ఇంటర్నల్గా వేయము, బీజేపీకి దూరంగా ఉండే పార్టీ. మీరు చెప్పిన 3 విషయాలతో నేను ఏకీభవించాను. 3 కూడా టోటలీ సత్యదూరమైనటువంటి విషయాలు. ఇట్స్ జనరల్ ఎలక్షన్స్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థులకు ఓట్లేమని చెప్పలేదు మీ పార్టీ నాయకులు, మీరంటే మా పార్టీ నాయకులు కానీ. అసలు కేసీఆర్ గారు ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా జనరల్ ఎలక్షన్లో కట్టెపట్టుకొని 16 పార్లమెంటు స్థానాలు తిరిగి మాకు ఎంపీలు గెలిపించండి, కేంద్రంలో మేము కొట్లాడతాము, పోరాడతామని చెప్పి శాయశక్తుల కేసీఆర్ గారు చివరి నిమిషం దాకా కృషి చేశారు. మేమందరం కూడా కష్టపడ్డాము. అయితే జరిగింది ఏంటి, దేశంలో బీఆర్ఎస్ ఓడిపోయింది. మోడీ యాంటీ మోడీగా సమాజం విడిపోయి ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో మన పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. సో మోడీని గెలిపించుకోవాలనుకున్న వాళ్ళు ఒకవైపు, మోడీ వద్దనుకున్న వాళ్ళు ఒకవైపు వెళ్ళడం, అందులో సమాజం విడిపోయి కాంగ్రెస్ బీజేపీల మధ్య పోటీగా మారింది. ఎందుకంటే మాకేమైంది, రాష్ట్రంలో అధికారంలో లేము, కేంద్రంలో కూడా వీళ్ళు అధికారంలో వచ్చి చేయగలిగేది ఏం లేదని ప్రజలు అనుకొని అప్పుడే ఎన్నికలు జరిగి ఓడిపోయిన 2-3 మాసాల్లోనే ఎన్నికలు రావడం వల్ల ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడ్డది. బట్ పబ్లిక్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు 8+8=0 అయింది. పార్లమెంట్లో చూస్తే కేంద్రం నుంచి ₹1 రాష్ట్ర పక్కనున్న ఆంధ్రప్రదేశ్కి ఏమో ప్యాకేజీలు వస్తున్నాయి, ఎందుకంటే రీజనల్ పార్టీ స్ట్రాంగ్ ఉంది కనుక. తెలంగాణకు మాత్రం 8 ఎంపీలు గెలిచిన బీజేపీ గుండు సున్నా తప్ప తెచ్చింది అయితే ఏం లేదు. 8 ఎంపీలు కాంగ్రెస్ గెలిస్తే వీళ్ళు గొంతు విప్పి ఆ జాతీయ పార్టీ చక్రంలో వీళ్ళు తెలంగాణ గురించి గట్టిగా మాట్లాడిన పరిస్థితి కూడా లేదు కదా. రైట్. సో బీజేపీకి మేము సపోర్ట్ చేయడం పార్లమెంట్ ఎన్నికల్లో అనేది పూర్తిగా సత్యదూరమైనటువంటిది. ఎప్పుడైనా కాంగ్రెస్కు బీజేపీకి సమాన దూరంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. దీన్ని ఎవ్వరూ నమ్మాల్సిన అవసరం కూడా లేదు. చూద్దాం, ఫ్యూచర్ తెలిసిపోతుంది. తర్వాత ఈ స్కామ్స్ ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నాయి కదా, అది ఈ కార్ రేసింగ్ కావచ్చు, లేకపోతే టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కావచ్చు, తర్వాత మీ హయాంలో ఇరిగేషన్ దానికి సంబంధించి కాళేశ్వరం, ఇటువంటి చాలా స్కామ్లను బయటకు వస్తున్నాయి కదా. తీస్తున్నా ఆరోపణలా లేకపోతే అవి నిరూపితమా పక్కన పెట్టండి, సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి కదా. వీటికి సంబంధించి కూడా రేపు కేసీఆర్ గారు కానీ మీరు కానీ మీ స్పీచ్ల్లో కేటీఆర్ గారు కానీ ఆ మాటకు వస్తే ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే ఆల్రెడీ సఫిషియెంట్ సభ ఉద్దేశం, లక్ష్యం ఏదుందో ఆ లక్ష్యానికి వైపు మేము వెళ్తాం తప్ప ఆడ ఏం చెప్పాలనేది మీరు చెప్పలేరు, నేను చెప్పను. వి విల్ హ్యావ్ అవర్ ఓన్ స్ట్రాటజీ. ఈ కార్ రేసింగ్ మీద కొన్ని 100 సార్లు మీడియా పరంగా కేటీఆర్ గారు మాట్లాడింటూ, నేను కూడా మాట్లాడిన ఈ కార్ రేసింగ్ మీద. దాంట్లో తప్పు జరగలేదు, ఇది కేవలం రాజకీయ ప్రేరేపితమైంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాం. సో ఆ అంశాలు వచ్చినప్పుడు ఏ అంశం మీద ఏం చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది పార్టీ స్ట్రాటజీ ఉంటుంది. అది మా పార్టీ నాయకులు, మా శ్రేణులు, మా కార్యకర్తలు, మా అభిమానులు, మమ్మల్ని ఇష్టపడే ప్రజలు వస్తున్నటువంటి సభ, అక్కడ ఏం మాట్లాడడానికి మాకు పార్టీ వ్యూహం ఉంటుంది కదా. సో ఈ మీరు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా రాజకీయపరమైనటువంటి, మమ్మల్ని ఎదుర్కొన్నప్పుడల్లా ఒక కేసు ముందుకు తెచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటారు. బట్ మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది, ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, ఏ కేసు కూడా రేపు నిలబడదు, ఏ కేసు కూడా మా మీద వీళ్ళు అక్రమ పెట్టినటువంటి కేసులు రేపు కోర్టుల్లో నిలబడవు. ఎందుకు నిలబడవు అంటే మేము తప్పు చేయలేదు కనుక, తప్పు జరగలేదు కనుక. ఇవన్నీ కూడా రాజకీయంగా ఆ రోజు లబ్ధి పొందడం కోసం మా మీద చేసిన ఆరోపణలు మాత్రమే. 2-3 ఘటనలు నేను చూశాను. నేను ఒకటి ఏపీ భవన్లో ఒక ఉద్యోగి మీద మీరు దాడి చేసిన సందర్భం కానీ, లేకపోతే తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ సౌధ దగ్గర మిమ్మల్ని అరెస్ట్ చేస్తుంటే ఆ రోజున మీరు పోలీసులు మీరు తిరగబడిన నేపథ్యం కానీ, ఇట్లాంటి ఒక 4-5 సందర్భాలు చూసా. ఫెరోషియస్ హరీష్ రావులో ఒక ఫెరోషియస్ మ్యాన్ ఉంటాడు ఆ సందర్భాన్ని బట్టి. అదర్వైజ్ ఈజ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్, అది కూడా తెలుసు, అన్నీ చూసాం. మీరెందుకు రౌడీగా మారట్లేదు? నేను ఎప్పుడు మారను. ఆ రోజు వాళ్ళిద్దరు ఎందుకు మారుతున్నారు? సరే, ఎవరు కేటీఆర్ గారు, కవిత గారు ఎందుకంటారు, ఎవరు చెప్పారు? వాళ్ళు అన్నారు ఇది బాగుంది, అది వాళ్ళు స్వయంగా మేము మంచోళ్ళం కాదు, మేము రౌడీజం చేయగలం.
అని ఓపెన్ గా అన్న మాట అదే. సందర్భం వేరు, మీరు దాన్ని కలుపుతున్న సందర్భం వేరు, కానీ ఇట్స్ నాట్ కరెక్ట్. మాట్లాడిన సందర్భం మీరు మాట్లాడాలి. పోలీసులు ఒక కార్యకర్తను బాగా చిత్రహింసలు పెట్టి వేధించిన సందర్భంలో ఆ కార్యకర్తకు ధైర్యం చెప్పడానికి భయపడకు, మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా నిన్ను అన్యాయంగా అక్రమంగా ఇబ్బంది పెట్టిన వాళ్లకు తగిన బుద్ధి చెప్తాము అని మన కార్యకర్తలకు ధైర్యం చెప్పడం మాట్లాడతాం. నేను రౌడీని అయితే అంటే బాగుంటుంది. రౌడీని అయితే అని ఎక్కడ అనలేదండి కేటీఆర్ గారు. ఒకటి. రెండు, నా విషయాన్ని మీరు ఏదైతే ప్రస్తావించారో బేసిక్గా ఆ రోజు దానికి నేనే విచారం వ్యక్తం చేసిన, నేను అలా చేయకూడదు అని చెప్పి నేను మళ్ళీ ఆ ఆవేశంలో ఆ క్షణంలో అందరం ఫాలో అయ్యాం. ఆ సందర్భంలో జరిగింది, కానీ మళ్ళీ కొద్దిసేపట్లో ఏపీ భవన్ విషయంలో నేను డీల్ కూడా చేశాను. నేను ఆ విషయం మన ఇద్దరికే తెలుసు అది. సరే, ఫైనల్ గా మనం ఒక విషయాన్ని మనం మాట్లాడుకుంటే, మొత్తంగా 25 ఏళ్ళ దీన్ని పురస్కరించుకుని ఆలోచించుకున్నప్పుడు, మీరు ఉద్యమం అంటే తెలంగాణ ఏర్పాటు అవ్వకముందు ఉద్యమ నాయకులుగా ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు కూడా పవర్ ఎంజాయ్ చేశారు. ఎందుకంటే టీఆర్ఎస్ అంటే అందరూ భయపడేవాళ్ళు. ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ ప్రభుత్వాలు కానీ భయపడేవాళ్ళు. కొంతకాలం మీరు ప్రభుత్వంలో కూడా ఉన్నారు తెలంగాణ రాకముందు, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో. ఆ తర్వాత తెలంగాణ వచ్చింది, 10 ఏళ్ళు దిగ్విజయంగా పరిపాలించారు. ఇప్పుడు అధికారం లేదు, ఉద్యమము లేదు, పరిపాలన లేదు, ఉద్యమము లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఒక సాదాసీదా ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు. ఎలా ఉంది అధికారం లేకపోవడము, ఆ ఉద్యమం పేరుతో? చెప్పనా వెంకటకృష్ణ ప్లీజ్. ఉద్యమంలో బాగా ఎమోషనల్గా పనిచేయగలిగాము, కనెక్ట్ అయి పనిచేయగలిగినాము, ప్రజల ఆదరణ దొరికింది, ప్రజల ప్రేమ దొరికింది, ప్రజలు కూడా ర్యాలీ అయ్యారు. నిజంగా చెప్పాలంటే మంచి గౌరవం దొరికింది మాకు. మేము నిజంగా నాయకులుగా ఇవాళ ఎదిగినాము అంటే ఉద్యమ పుణ్యం, నో డౌట్. ఆ ఉద్యమమే మమ్మల్ని ఈ రోజు వందల వేల మంది నాయకుల్ని మమ్మల్ని చేసింది. అది తెలంగాణ ఉద్యమం. ఉద్యమం గమ్యాన్ని చేరింది కనుక గొప్ప సంతృప్తినిచ్చింది. ఒకటి. గవర్నమెంట్ ప్రతిరోజు టెన్షనే ఉంటుంది నిజంగా చెప్పాలంటే. మీరు నేను గవర్నమెంట్ బాగుందా, గవర్నమెంట్ ఉండదానికంటే ఉద్యమంలో బాగా తృప్తి ఇచ్చింది. ప్రతిపక్షంలో ఐఎమ్ ఎంజాయింగ్ ద అపోజిషన్ రోల్, ప్రశ్నించడం. ఎందుకంటే మేము అసెంబ్లీలో ప్రిపేర్ అవుతుంటే గవర్నమెంట్ ఆఫీసర్లు పరుగులు పెట్టడము, వాళ్ళు ఏం అడుగుతారా ఏం మాట్లాడతారా అని ప్రిపేర్ అనుభవంతో అంటే ఇంకోటి, నేను ఎప్పుడైనా డేటాతో, స్టాటిస్టిక్స్తో, ఫిగర్స్తో, నిజాలకు దగ్గరగానే మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సో నిజంగా మేము ఇలా లోన్ వేవర్ మీద ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఒత్తిడికి లోనై 15 ఆగస్టు కల్లా మాఫీ చేస్తామని ఏదో 40 పైసలు 50 పైసలు చేసిండ్రు అంటే అది నిజంగా ప్రతిపక్షంగా మేము సాధించిన విజయం. అట్లా చాలా విషయాల్లో ఇలా HCA చెట్లు నరికే విషయంలో ఇలా ఆపగలిగినాము అంటే విద్యార్థులు ఫ్రంట్ రోల్ ఉన్నా మేము చేయగలిసినటువంటి పని కోర్టులు కానీ లీగల్ కానీ సపోర్ట్ చేసినాం. నేను కూడా వెళ్ళి ఢిల్లీ నుంచి వచ్చిన కమిటీకి ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ మీరు చూస్తే ఆ రిపోర్ట్లో ఆల్మోస్ట్ ఒక 10 పేజెస్ మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ యాజ్ ఇట్ ఈస్ ఉంది ఆ రిపోర్ట్. అంటే అంత ఎఫెక్టివ్గా మేము రిప్రజెంటేషన్ తయారు చేసి ఇవ్వగలిగాం. అట్లా నిజంగా మేము కూడా ఈరోజు శాసనసభకు ఎంత బాగా ప్రిపేర్ అయిపోతున్నామంటే, రోజు ఒక స్కూల్ పిల్లలు ఎగ్జామ్కి ఎట్లా ప్రిపేర్ అవుతారో మేము కూడా అట్లా ప్రిపేర్ అయ్యి శాసనసభలో మాట్లాడుతుంటే మాకు ప్రజల నుంచి అంత ఆదరణ దొరుకుతుంది. నిజంగా కొంత ప్రశ్నించడంలో ఆ థ్రిల్, ఎంజాయ్మెంట్ ఉంది, టైం కూడా దొరుకుతుంది. నిజంగా చెప్పాలంటే నేను మంత్రిగా ఉన్నప్పుడు నిద్ర సరిపోవు, 4-5 గంటలే పండుకుంటుంటే కళ్ళ కింద గీతలు వస్తుండే. ఇప్పుడు మాత్రం కొంచెం గీతలు తగినాయి. మొన్నెవరు అంటుండే కొంచెం తగినాయి అని అయితే మొన్నెవరు అంటున్నారు. మీకు ఒక్కరికే ఉంటాయి డార్క్ సర్కిల్స్, ఎందుకు అందరికి ఉండవు. సరే, అప్పుడు అంత ప్రెషర్ ఉండేది. ఏ దవాఖానలో ఎవరు చచ్చిపోయినా, ఏ దవాఖానలో ఎక్కడన్నా ఇబ్బంది అయినా మంత్రికే పరిశాన్. సో అట్లా ప్రభుత్వం మీదే ఉండే కదా, జవాబుదారితనం ఉండేది. అంటే ఒక మంత్రిగా మాకు ఎంత బాధ్యత, అటు ముఖ్యమంత్రి గారితో భయం, ఇటు ప్రజలతో భయము, అటు ప్రతిపక్షాలతో భయం. అంటే ఒక బాధ్యతాయుతంగా ఫీల్ కావడం ద్వారా ప్రభుత్వంలో అనుక్షణము ఏదంటే మన అద్దాల మేడలో ఉన్నట్టే ఉంటుంది ప్రభుత్వం. ప్రతిపక్షంలో నీకేముంటుంది, అద్దాల మేడ ఉండదు, ఏముండదు. నువ్వు ఎటైనా అద్దాల మీద రాళ్ళు వేస్తారు కాబట్టి మీకు తెలుస్తుంది ఆ విషయం. ఎంజాయ్ చేస్తున్నారు రాళ్ళు వేసుకుంటారు, కానీ అలాగని ఎప్పుడు కానీ నేను నా అనుభవంతో చెప్తాను. ఒక లీడర్ ఎదిగేది ప్రతిపక్షంలో ఎదుగుతాడు. ఒక లీడర్ కు గుర్తింపు ప్రతిపక్షంలో వస్తుంది. ఒక నాయకుడు పరిణితి చెందేది కూడా ప్రతిపక్షంలోనే పరిణితి చెందుతాడు. ఒక నాయకుడు సడన్ గా రాజకీయాలకు వచ్చి మంత్రి అవుతాం, ఎమ్మెల్యే అవుతాం, బట్ అతను రిఫార్మ్ కాడు. రిఫార్మ్ ఎప్పుడైతాడంటే అపోజిషన్లో డక్క మొక్కిళ్ళంటే 4 కేసులు పడితే, పాదయాత్ర చేస్తే, లేకపోతే అపోజిషన్లో ప్రిపేర్ అయితే, ప్రజలకు దగ్గరగా పనిచేస్తే లీడర్ ఎదుగుతాడు.
నిజానికి మాకు మంత్రిగా ఉన్నప్పుడు చాలా హ్యూమన్ రిలేషన్, ఫ్యామిలీ రిలేషన్, ఫ్రెండ్స్ రిలేషన్ దెబ్బతింటాయి. ఇప్పుడు అవన్నీ రివైవ్ కనెక్టివిటీ ఉండదు కదా, ఆ ఒత్తిడి రావాలంటే ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ ఇచ్చిపెట్టి సరే అది ఇచ్చిపెట్టండి, కొంత అంటే మాకు టైం సరిపోక ఏదో పనిలో ఒత్తిడిలో ఉండి ఫ్యామిలీ ఫంక్షన్స్ పోము, ఫ్రెండ్స్ని కలవలేము, ఫోన్ ఎత్తి మాట్లాడలేము, వీడు మారిపోయినరా, వీడు మంత్రిగా దొరకలేడురా అంటారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, అట్లీస్ట్ అపోజిషన్లో వీ రివైవ్ ఆల్ అవర్ రిలేషన్స్. అంటే ప్రజలకు కానీ, కార్యకర్తలకు కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, మీలాంటి జర్నలిస్టులతో ఉండే రిలేషన్ కానీ అన్నీ దెబ్బతింటాయి మాయి. ఇది ఇట్స్ ఎ గుడ్ టైమ్ టు రివైవ్ ఆల్ రిలేషన్స్. ఇట్స్ ఎ గుడ్ టైమ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఇట్స్ ఎ గుడ్ టైమ్ టు రివోక్ యువర్ సెల్ఫ్. అంటే నీకు నువ్వు పరిణితి చెందుతూ, నీకు నువ్వు నీ తప్పులను సరిదిద్దు, రీడెడికేట్ చేసుకుంటూ ప్రజలకు దగ్గర కావడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ప్రతిపక్షం కూడా నా దృష్టిలో ప్రతిపక్షాన్ని గొప్ప సింపుల్ రోలో ఇదేదో ఓడిపోయినట్టో ప్రతిపక్షంలో ఉంటే నువ్వు తగ్గిపోయినట్టో కాదు. నిజానికి ప్రతిపక్షంలో ఉంటూ కూడా కొన్ని పనులు మేము మాట్లాడి ఒక లెటర్ రాయడం ద్వారా ఒక ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి. ప్రతిపక్షం చెప్పడంలో కూడా చాలా పనులు జరుగుతుంటాయి. మొన్న ఎక్కడో సన్ఫ్లవర్ కొనట్లేదు, రైతులు బాధపడుతున్నారు. నేను వెంటనే ఒక ప్రభుత్వానికి ఓపెన్ లెటర్ రాసి మంత్రికి మాట్లాడితే తెల్లారికల్లా సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలు వచ్చేసినాయి. లైక్ ఇట్స్ ఏ గ్రేట్ ప్లెజర్, మాకు కూడా ఒక గొప్ప ఆనందం. అదే ప్రతిపక్షంగా మేము ప్రజలకు ఒక హెల్ప్ చేయగలిగామని. సో ఐ ఎంజాయ్ ద అపోజిషన్. నేనైతే అపోజిషన్లో ఉన్నది పెద్ద బాధపడుతున్నది అయితే లేదు. ఐఎమ్ రివైవింగ్ మై రిలేషన్, ఐఎమ్ రివైవింగ్ మై ఫ్రెండ్షిప్, ఐఎమ్ వర్కింగ్ క్లోజ్ విత్ మై క్యాడర్. కార్యకర్తలతో దగ్గర పోతున్నాం. అప్పుడు ఎవరైనా కార్యకర్త తల్లి చనిపోతే వెళ్ళలేకపోయేవాళ్ళం, ఒక కార్యకర్తకు ఏదైనా ఆపద జరిగితే వెళ్ళలేకపోయేవాళ్ళం, బర్త్డే ఉంటే వెళ్ళలేకపోయాం. కానీ ఇప్పుడు అట్లీస్ట్ వీఆర్ ఏబుల్ టు మీట్ ఎవ్రీవన్. ఐఎమ్ కంక్లూడింగ్, మీరు మాలాంటి వాళ్ళు ఏం ఆలోచిస్తామంటే, మీరు అధికారంలో ఉన్నా లేకపోయినా మీరు కానీ, కేటీఆర్ గారు కానీ, కవిత గారు కూడా కొద్ది గొప్ప అంతా ఇది కాదు, కానీ వాళ్ళు కూడా ప్రజలతో కలవడం, లేకపోతే మాలాంటి వాళ్ళు లేకపోతే ఎవరినైనా కలిసే ఇది ఉండేది. కేసీఆర్ గారు అట్లా ఐసోలేట్ అయ్యి ఉండడమే చాలామంది జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. మరి ఇకనైనా మారుతుందేమో చూడాలి. ఎనీవే, ఈ రైతోత్సవ వేళ మీకు మరొకసారి మీకు, మీ పార్టీ అధినేత గారికి, మీ బావమరిది గారికి, మీ కుటుంబ సభ్యులకి, అందరికి, పార్టీ కుటుంబ సభ్యులకి ఏదైనా మమ్మల్ని నెగిటివ్ మీరు బావా చూడు బావా ఆయన అన్నది లైవ్ లో రాలేదా, మీరు రామ్ అని మీరు అన్నది తప్పేముంది, బావమరిది కాదు, రిలేషన్షిప్ అని పోతుంది. నేనే కాదన్నా, నువ్వు అడగడంలో, నువ్వు ప్రశ్నించడంలో, నీ ప్రజెంటేషన్ లో గొడవ అయింది ఒకసారి. ఐ థింక్ అది ఎలక్షన్ తుంగతుర్తి సమ్వేర్. మీరు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక ఫోన్ వస్తే, బాగా ఈ ఫోన్ మాట్లాడా, మీకు ఫోన్ ఇవ్వలే, మాకు గుర్తుండే. ఎనీవే, వన్స్ అగైన్ ఈ రైతోత్సవ వేళ మీ పార్టీ నాయకత్వానికి, మీ పార్టీ కుటుంబానికి, మీకు వ్యక్తిగతంగా అభినందనలు. మన ఫ్రెండ్షిప్ కూడా ఇట్లా ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పవర్ అండ్ అపోజిషన్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ రావు గారు. ఇది ఇవాళ లైవ్ షో. హరీష్ రావు